ఏకంగా 10 రోజులు 3 ఏళ్ల పసిగుడ్డు కళ్ళ ముందు లేకపోతే ఆ కన్నతల్లి ప్రాణం ఇంకా ఎలా తట్టుకుంటోంది? అసలు తుని అడవుల్లో జాహ్నవి ఎక్కడుంది? నరరూప రాక్షసులు ఎవరైనా లాక్కెళ్లారా? థర్మల్ డ్రోన్లు వెతుకుతున్నా ఒక్క ఆనవాలు ఎందుకు దొరకడం లేదు? పోలీసులేమో కొండ చిలువ అంటారు, అటవీ శాఖేమో అసలు ఇక్కడ క్రూరమృగాలే లేవు అని కొట్టిపారేస్తున్నారు. మరి నిజం ఎక్కడా? ఆ ఇంట్లోని పెంపుడు కుక్క ఎందుకు చనిపోయింది? దానికి విషం పెట్టారా? చివరికి కంచెకు బొమ్మలు కట్టి మాంసం ముక్కలు వేసి జంతువుల కోసం పోలీసులు ఎదురు చూడాల్సిన దీన స్థితి ఎందుకు వచ్చింది? ₹1,00,000 బహుమతి ఇస్తే ఆ తల్లి కడుపు కోత తీరుతుందా? ఆ పసి గొంతు మళ్ళీ వినపడుతుందా? అసలు నిజం ఏంటి? ఒక్క నిమిషం, కేవలం ఒక్కటంటే ఒక్క నిమిషం మన కళ్ళ ముందు మన పసిపిల్లలు కనిపించకపోతే తల్లిదండ్రుల గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అలాంటిది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 10 రోజులు 3 ఏళ్ల పసికందు, ఇంకా లోకమేంటో తెలియని ఆ చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోయి 10 రోజులు గడిచిపోయింది. కాకినాడ జిల్లా తునిలోని సిహెచ్ అగ్రహారం ప్రాంతంలో జరిగిన ఆ ఘోరం ఇప్పుడు కేవలం ఒక అదృశ్యం కేసు మాత్రమే కాదు, ఒక కన్న తల్లి కడుపు కోత, ఒక కుటుంబం అనుభవిస్తున్న నరకం, ఒక ఊరిని పట్టి పీడిస్తున్న తీరని మిస్టరీ. ఈ కేసును పోలీసులు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే సాధారణంగా గాలింపు చర్యలు విఫలమయ్యాయి. ఆ తర్వాత రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు దిగొచ్చాయి. అడవిలో ఉన్న ప్రతి పొదను, ప్రతి చెట్టును వెతికారు, అయినా ఫలితం శూన్యం. దీంతో రంగంలోకి దిగాయి హనుమాన్ బృందాలు. వారు తెచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? అత్యాధునిక థర్మల్ డ్రోన్లు. సాధారణ డ్రోన్లు చీకట్లో పనిచేయవు, దట్టమైన చెట్లుంటే క్రింద ఏముందో కనిపించదు. కానీ ఈ థర్మల్ డ్రోన్ల కథ వేరు. ఈ థర్మల్ డ్రోన్లు అర్ధరాత్రైనా కేవలం శరీర ఉష్ణోగ్రత ఆధారంగా మనుషులు, జంతువుల కదలికలను స్పష్టంగా పసిగట్టగలవు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అడవులు, పామాయిల్ తోటలు, కంచెల వెంబడి ఆ డ్రోన్లు నిరంతరం నిఘా పెడుతున్నాయి. లైవ్ వీడియో ప్రసారాలు, జీపీఎస్ ట్రాకింగ్ వంటి టెక్నాలజీతో అధికారులు ప్రతి అంగుళాన్ని పరిశీలిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ఆ పెద్ద ప్రశ్నే మనందరి కళ్ళ ముందుకు వస్తోంది. ఇంత టెక్నాలజీ ఉన్నా, వందల కళ్ళు వెతుకుతున్నా చిన్నారి జాహ్నవి ఆచూకీ ఎందుకు లభించడం లేదు అని. అసలు ఆ పాప ఎక్కడికి వెళ్ళింది? కేసు ముందుకు వెళ్తున్న కొద్దీ అధికారుల మధ్య పరస్పర భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దర్యాప్తు చేస్తున్న అధికారుల మధ్య ఒక స్పష్టత కరువైంది. పోలీస్ అధికారులు ఒక భయంకరమైన అనుమానాన్ని ఇప్పుడు రైజ్ చేస్తున్నారు. చిన్నారి అదృశ్యమైన చోట కనీసం ఆమె వేసుకున్న దుస్తులు కానీ, చెప్పులు కానీ ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. ఒకవేళ ఎవరైనా మనుషులు ఎత్తుకెళ్తే ఏదో ఒక క్లూ దొరకాలి, కానీ ఏమీ దొరక్కపోవడానికి కారణం ఆ ప్రాంతంలో ఉండే ఏదైనా పెద్ద కొండ చిలువ ఆ చిన్నారిని మింగేసి ఉండవచ్చు అని. కానీ ఈ వాదన వినగానే అటవీ శాఖ అధికారులు చాలా తీవ్రంగా విభేదిస్తున్నారు. అసలు ముందు డిఎస్పీ ఏమంటున్నారు ఒక్కసారి చూద్దాం. ఈ టెరైన్ ఈ కొండకి దగ్గరగా ఉండడం వల్ల పాప ఆ రోజు వెళ్ళడం ఆ కొండ వైపు వెళ్ళుంటే యానిమల్ క్యాచ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, అవి కూడా ఆ కోణంలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి వాళ్ళతో కూడా డైలీ అది కూమింగ్ చేయిస్తున్నాము. చర్చింగ్ ఆపరేషన్స్ కూడా కొండ మీద చేయిస్తున్నాం. కానీ అటవీ శాఖ అధికారుల అభిప్రాయాలు వేరేగా ఉన్నాయి. వారేమంటున్నారంటే ఆ పరిసర ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ మనుషులపై క్రూర మృగాలు దాడి చేసిన దాఖలాలు లేవు. కొండ చిలువలు మనుషుల్ని లాక్కెళ్లిన చరిత్ర అక్కడ లేదు. ఒకవేళ జంతువులు దాడి చేస్తే అక్కడ రక్తపు మరకలో, దుస్తుల ముక్కలో దొరకాలి కదా. ఏమీ దొరకనప్పుడు జంతువుల మీదకు తోసేయడం ఎంతవరకు కరెక్ట్ అని అటవీ శాఖ ప్రశ్నిస్తుంది. మరి ఈ ఇద్దరి అధికారుల వాదనల మధ్య నలిగిపోతున్నది ఎవరు? ఆ కన్న తల్లి కాదా? ఒక్కసారి ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారో మీరే చూడండి. అయితే అడవి పందులు సార్ ఉంటే జింకలు ఉంటాయి, దుప్పులు ఉండొచ్చు, కౌజింగలు ఉంటాయి. ఇంక తప్పితే పైథాన్స్ అరుదు, పైథాన్ ఉండొచ్చు, పైథాన్ ఉండదని అన్నాం. తాజుపాములు అయితే ఎక్కువ ఉంటాయండి, అలాగే పొడపాములు అవి ఉంటాయి. అడవి పందులు అయితే మస్తుగా ఉంటాయి, ముళ్ళ పందులు ఉంటాయి.
అంతమించి క్రూర జంతువులు అయితే ఏమీ లేవు సార్. మేము చాలా కాలం నుంచి నా సర్వీస్ అయితే ఇక్కడే. దట్ ఎప్పుడు ఏదైనా యానిమల్ దాడి చేసిందా అనేది అయితే ఎక్కడ మాకేమీ వినబడలేదు. ఈ చుట్టుపక్కల ఎవరికైనా కనిపిస్తే అడవి పందులు వచ్చేస్తున్నాయి, పొలాలు పాడు చేస్తున్నాయి అని చెప్పడం తప్ప అంతమించి వేరే యానిమల్స్ ఏమీ రాలేదు. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ ఏంటో తెలుసా? చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోయిన అదే సమయంలో ఆ ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క కూడా చనిపోయింది. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక దీని వెనక ఏదైనా పక్కా స్కెచ్ ఉందా? సాధారణంగా ఇంట్లోకి కొత్త వాళ్ళు వస్తే కుక్కలు మొరుగుతాయి, ఇంట్లో వాళ్లకు అలర్ట్ చేస్తాయి. కానీ ఆ రోజు కుక్క మొరగలేదు. పైగా పాప అదృశ్యమైన తర్వాత అది చనిపోయింది. ప్రాథమిక విచారణలో అది డీహైడ్రేషన్ వల్ల చనిపోయి ఉండొచ్చని తేలినప్పటికీ పోలీసులు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. కుక్క మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి నమూనాలను విశాఖపట్నం ల్యాబ్కు పంపించారు. మరో 2 రోజుల్లో కుక్క పోస్టుమార్టం రిపోర్ట్ రానుంది. ఒకవేళ ఆ కుక్కకి ఎవరైనా విషం పెట్టి చంపి ఉంటే ఖచ్చితంగా ఇది కిడ్నాప్ కోణమే అవుతుంది. పాప ఏడవకుండా, కుక్క మొరగకుండా ఉండేందుకు ఎవరైనా తెలిసిన వాళ్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అడవి జంతువుల ఉనికిని కనిపెట్టేందుకు పోలీసులు ఒక వినూత్నమైన, నమ్మశక్యం కాని ప్రయోగాన్ని కూడా చేశారు. తోట, కొండ ప్రాంతం సరిహద్దు కంచె వద్ద సరిగ్గా చిన్నారి ఎక్కడైతే అదృశ్యమైందని భావిస్తున్నారో అక్కడ ఇనుప కంచెకు చిన్నారి ఆకారాన్ని పోలిన 2 బొమ్మలను, కొంత మాంసం ముద్దలను ఏర్పాటు చేశారు. చుట్టూ సీక్రెట్ నైట్ విజన్ కెమెరాలను అమర్చారు. పోలీసుల ప్లాన్ ఏంటంటే, ఒకవేళ ఆ ప్రాంతంలో కొండ చిలువలు, ఇతర క్రూర జంతువులు ఉంటే ఆ మాంసం వాసనకు ఆ బొమ్మల వద్దకు వస్తాయి. అలా వస్తే జంతువుల పాత్ర ఉందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎంతటి నిరాశాజనకమైన పరిస్థితి వస్తే అధికారులు ఈ స్థాయి ప్రయోగాలు చేయాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. టెక్నాలజీ ఫెయిల్ అయింది, మనుషుల గాలింపు ఫెయిల్ అయింది. ఇప్పుడు చివరి ప్రయత్నంగా జంతువులను ఆకర్షించేందుకు బొమ్మలని పెడుతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా ఘటనా స్థలికి చేరుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించి వివరాలు సేకరించారు. దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఆదేశించడమే కాకుండా చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 నగదు బహుమతి కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ కేసు కేవలం పోలీసుల కేసు కాదు, సమాజంగా మనందరి బాధ్యత. 10 రోజులుగా ఆ తల్లి కళ్ళలో నీరు ఎండిపోయింది, గుండె తల్లడిల్లిపోతుంది. అమ్మ అని పిలిచే ఆ గొంతు మళ్ళీ వినపడదా అని ఆ ఇల్లు ఎదురు చూస్తోంది. పాలు తాగే పసిపాప అడవిలో ఆకలితో అలమటిస్తోందా, లేక ఎవరైనా దుర్మార్గుల చేతిలో చిక్కుకొని ఏడుస్తోందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలి. జాహ్నవి క్షేమంగా తన తల్లి ఒడికి చేరాలని మనందరం కోరుకుందాం.